Welcome to 24 Technologies. Our today's topic is we are going to start a new sessions in sense Azure networking న్యూ సెషన్స్లో మనం డిస్కస్ చేసేది దీంట్లో మెయిన్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. అజూర్ నెట్వర్కింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ అజూర్? మనం ఇంతవరకు ఏడబ్ల్యూఎస్ గురించి అమెజాన్ వెబ్ సర్వీసెస్ గురించి డిస్కస్ చేశాము. అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేది ఎవరిది? క్లౌడ్ అమెజాన్ వాడిది, అజూర్ ఎవరిది? మైక్రోసాఫ్ట్ అండ్ జీసీపీ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. ఈ రకంగా దే ఆర్ లాట్ ఆఫ్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఇన్ ద మార్కెట్. లైక్ అలీబాబా తీసుకుంటే మనకు చైనీస్ ఉంటుంది అండ్ డిజిటల్ ఓషన్ అని చెప్పేసి ఉంటుంది. దే ఆర్ లాట్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్స్, నాట్ ఓన్లీ వన్. మార్కెట్లో చాలా ఉన్నారు. బట్ ఇప్పుడు మనము AZ700 అంటే నెట్వర్కింగ్ పార్ట్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ కోడింగ్ అవసరం లేదు. దీనికి ఫస్ట్ థింగ్ కోడింగ్ ఏమీ అవసరం లేదు. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టైప్ ఆర్ని కూడా మనం అనుకోవచ్చు. జస్ట్ మనం GUI యూస్ చేస్తూనే మనము డిస్కస్ చేస్తాం. AZ700 కోర్స్ అనేది మన సర్టిఫికేషన్ కోర్స్. అజూర్ నెట్వర్కింగ్ లో మీరు ఏదైనా సర్టిఫికేషన్ చేయాలి అనుకుంటే అరౌండ్ ఇట్ కాస్ట్ ఎంత 15,000 16,000 ఉంటుంది. ఎగ్జాక్ట్ $200 ఆర్ సంవాట్. ఓకే, అన్ని డాలర్స్కు మీరు రాసే సర్టిఫికేషన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ది రిలవెంట్ సర్టిఫికేషన్ AZ700. మోస్ట్ పవర్ఫుల్ సర్టిఫికేషన్స్ ఇన్ అజూర్, వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ సర్టిఫికేషన్స్. రైట్. అజూర్ అకౌంట్ వన్స్ ఒకసారి మీరు ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. విచ్ అకౌంట్ యూ క్రియేటెడ్? దే ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ అకౌంట్స్, టూ టైప్స్ ఆఫ్ అకౌంట్స్, నాట్ త్రీ, టూ టైప్స్ ఆఫ్ అకౌంట్స్. వన్ ఈస్ ఫ్రీ టైర్ అకౌంట్. సెకండ్ వన్ ఈస్ పే యాజ్ యూ గో. ఎంత పే చేస్తే అంత మీరు కట్టుకోవచ్చు బిల్. ఓకే, ఫ్రీ టైర్ అంటే ఏంటి అంటే మనకు అజూర్ వాడు ఎంత ప్రొవైడ్ చేస్తాడంటే అరౌండ్ $200 ఫ్రీ క్రెడిట్స్. $200 నాకు ఫ్రీ క్రెడిట్స్ వాడు ప్రొవైడ్ చేస్తాడు. ఏది ఇంకొక అకౌంట్ కూడా ఉంటుంది, సారీ స్టూడెంట్ అకౌంట్. స్టూడెంట్స్ దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ ఉండవు కదా, స్టూడెంట్ అకౌంట్ కూడా ఉంటుంది. బట్ ఫ్రీ టైర్ అకౌంట్కి మనకి ఏం కావాల్సి ఉంటుంది అంటే మీకు ఒక క్రెడిట్ కార్డ్ కావాల్సి ఉంటుంది. ఓన్లీ ₹2 వాడు ఛార్జ్ చేస్తాడు అండ్ ఆ ₹2 మళ్ళీ రివర్ట్ కూడా చేస్తాడు. వన్స్ మీరు ఎంటర్ చేసిన తర్వాత మీకు రైట్ సైడ్ కార్నర్లో మీకు ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయని చెప్పేసి మీకు కనిపిస్తూ ఉంటుంది. వితౌట్ యువర్ ప్రజెన్స్ మీ అకౌంట్లో నుండి వాడు ₹1 కూడా కట్ చేయడు ఆఫ్టర్ ₹2 రిడక్షన్. ఓకే, తర్వాత ఇది ఎన్ని నెలలు నేను యూజ్ చేసుకోవచ్చు అంటే వాడిచ్చే టైం లైన్ 180 డేస్. 180 డేస్. బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాడిచ్చే సర్వీసెస్ అంటే కొన్ని సర్వీసెస్ 180 డేస్ అండ్ మెయిన్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో నువ్వు ఏ రోజైతే క్రియేట్ చేసుకుంటావో ఆ రోజు నుండి 1 మంత్ టైం ఇస్తాడు, 30 డేస్. ఆ 30 డేస్ లోపల మీరు ఆ 30 డేస్ కంప్లీట్ అయినా లేదు అంటే వాడిచ్చిన ఫ్రీ క్రెడిట్స్ $200 ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ అయినా కూడా మీ అకౌంట్ ఏమవుతుంది అంటే ఫ్రీజ్ అవుతుంది. మీ అకౌంట్ ఏమవుతుంది? ఫ్రీజ్ అవుతుంది. నెక్స్ట్ యూ హ్యావ్ టు ఎంటర్ ఇంటూ పే యాజ్ యూ గో. ఇక్కడ మీకు సంబంధించిన ఐడి కార్డ్స్ కానీ GSTI నెంబర్స్ కానీ లేదు అంటే పే యాజ్ యూ గో పోయినప్పుడు మీకు ఎంత యూస్ చేస్తారో అంతకు ఎవ్రీ మంత్ యూ హ్యావ్ టు పే దట్ బిల్. కాబట్టి మనం ప్రాక్టీస్ సెషన్స్లో ఉన్నప్పుడు వీ డోంట్ యూస్ దిస్ వన్ పే యాజ్ యూ గో అనేది మనం యూస్ చేయాలి. మనం పే యాజ్ యూ గో అనేది యూస్ చేయాలి. అండ్ థర్డ్ ఏది ఉంది నాకు? స్టూడెంట్ అకౌంట్. ఇది మీకు కరెక్ట్గా బెస్ట్ ఫిట్ యాజ్ ఎ స్టూడెంట్గా. ఎవరు? ఇఫ్ యు ఆర్ ఎ ఫ్రెషర్ దిస్ ఈజ్ ఏ బెస్ట్ థింగ్ టు చూస్. ఈ స్టూడెంట్ అకౌంట్ ఏది అంటే మీరు ఏదైతే కాలేజ్ చదువుతున్నారో అది అఫిలియేటెడ్ కాలేజ్ అయి ఉండాలి. అది మైక్రోసాఫ్ట్ దాంట్లో రిజిస్టర్ అయి ఉండాలి. మీకు కాలేజ్లో ఉన్నప్పుడు మీకు ఒక మెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తారు కదా, మీ కాలేజ్ వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక మెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తారు. ఆ మెయిల్ ఐడి అక్కడ ఇచ్చావు అంటే అక్కడ వెరిఫై చేసుకుంటారు ఈజ్ దట్ రిజిస్టర్డ్ ఆర్ నాట్. ఆ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. స్టూడెంట్ అకౌంట్కు లిమిటేషన్స్ మరి ఏముండవు. 1 మంత్లోనో 30 డేస్లోనో మీ మెయిల్ ఎన్ని రోజులు వర్క్ అవుతుందో మీ అకౌంట్ అలా యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల వాడికి ఏంటి బెనిఫిట్ అంటే మీరు వాడిది యూజ్ చేసుకుంటున్నారు. వన్స్ ఒకసారి బయటకు వచ్చిన తర్వాత మీరు
వాటికి సంబంధించిన కంపెనీస్‌లోనే అంటే అది యూజ్ చేస్తాం. అంటే అజూర్ ఏదైతే ఉందో క్లౌడ్ దాంట్లో మీకు జాబ్ వచ్చింది అంటే అది వాడికి హెల్ప్‌ఫుల్. దట్ ఈస్ వై స్టూడెంట్ అకౌంట్స్ అని చెప్పేసి ఫ్రీగా ఇస్తారు. వాడేమి చారిటీ నడపడంలా. వాడు మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నాడు. అది మనకు బట్ ఏమంటే మనకు కొన్ని సర్వీసెస్ ఇస్తున్నాడు. దట్స్ ఆల్సో గుడ్, ఫైన్. దిస్ వన్ స్టూడెంట్ అకౌంట్ గానీ, ఫ్రీ టైర్ అకౌంట్. ఇఫ్ యూ ఆర్ ఎక్స్‌పీరియన్స్‌డ్ గై నువ్వేం చేయాలి అంటే, లేదు నేను ఆల్రెడీ నా మెయిల్ ఐడీ పనిచేయడం లేదంటే డూ వన్ థింగ్. మీరు ఫ్రీ టైర్ అకౌంట్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని అక్కడ మీరు ఒక మెయిల్ ఐడి అండ్ ఒక పాస్‌కోడ్‌ని జనరేట్ చేసుకోండి. లైక్ 6 డిజిట్స్ పాస్‌కోడ్ ఏదైతే. ఎందుకంటే గైడ్‌లైన్స్ గవర్నమెంట్ గైడ్‌లైన్స్ ప్రకారం కంపల్సరీ యూ హావ్ టు డూ పాస్‌కోడ్. ఎంటర్ పాస్‌కోడ్. ఎంటర్ కాదు, క్రియేట్ ఎ పాస్‌కోడ్. లైక్ ఏడబ్ల్యూఎస్‌లోకి వచ్చినామంటే అక్కడ ఎంఎఫ్ఏ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. మ్యాండేటరీ థింగ్స్ అయిపోయినాయి నౌ-ఏ-డేస్. రైట్. అండ్ సెకండ్ ఇక్కడ వన్స్ ఒకసారి మీ అకౌంట్ క్రియేట్ అయింది. ఎక్కడ ఈ అకౌంట్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మీకు ఎన్ని కనిపిస్తాయి అంటే ఇక్కడ మధ్యలో నేను ఒకటి రాయలేదు. ఇక్కడ స్టూడెంట్ 4 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పేసి అనుకున్నాం. మీ అకౌంట్‌లో మీ సబ్స్క్రిప్షన్ అంటే విచ్ టైప్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్. మీరు ఫ్రీ టైర్ యూజ్ చేస్తే అది ఏది సబ్స్క్రిప్షన్ 1 అని చెప్పేసి అజూర్ సబ్స్క్రిప్షన్ 1 అని చెప్పేసి వస్తుంది. ఆ అజూర్ సబ్స్క్రిప్షన్. అండ్ ఇఫ్ యూ గో విత్ స్టూడెంట్ అకౌంట్ అని చెప్పేసి మీకు సబ్స్క్రిప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే దేర్ ఆర్ మల్టిపుల్ సబ్స్క్రిప్షన్. ఒక అకౌంట్‌లో ఒకే సబ్స్క్రిప్షన్ ఉంటది అని చెప్పలేం మనం. ఇప్పుడు మీరు ఒక కంపెనీలో చేస్తున్నారంటే దే కెన్ క్రియేట్ మల్టిపుల్ సబ్స్క్రిప్షన్స్. ఒక్కొక్క టీమ్ కోసం ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా క్రియేట్ చేయడానికి సమ్ టైమ్స్ స్కోప్ ఉంటుంది. రైట్? దట్ ఈస్ ద థింగ్. అండ్ పే యాజ్ యూ గో. ఈ పే యాజ్ యూ గో అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ సబ్స్క్రిప్షన్. ఇది ఫ్రీ అనుకుంటే ఇది కాస్ట్ చార్జబుల్. అండ్ నువ్వు కస్టమ్ ఏదైనా ఒకటి క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నావు. రఘువీర్ ఐఫోన్ 24 టెక్ అని చెప్పేసి నేను ఒకటి క్రియేట్ చేసుకున్నా కూడా ఆ టైప్‌లో నేను క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఒక కంపెనీ మల్టిపుల్ సబ్స్క్రిప్షన్స్‌ని క్రియేట్ చేసి మల్టిపుల్ టీమ్స్‌కి ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పడం నా ఉద్దేశ్యం. ఓకే. నేను ఒక సబ్స్క్రిప్షన్‌ను క్రియేట్ చేసుకున్నా. లైక్ 24 టెక్. నువ్వు క్రియేట్ చేసే సర్వీసెస్ కానీ, నువ్వు యూజ్ చేసుకునే రిసోర్సెస్ కానీ అన్నీ కలిపి అంటే లైక్ ఇక్కడ నీ విఎమ్స్ ఉండొచ్చు, నీ వీనెట్స్ ఉండొచ్చు, నీ ఫైర్ వాల్స్ ఉండొచ్చు. ఇవన్నీ ఏంటివి? నీ రిసోర్సెస్. ఇవన్నీ ఏంటి? నీ రిసోర్సెస్. సర్వీసెస్ అనుకోవచ్చు, రిసోర్సెస్ అనుకోవచ్చు. ఇవన్నీ నువ్వు తీసుకొనొచ్చి ఎక్కడ వేసుకుంటావు? ఒక రిసోర్స్ గ్రూప్. అంటే నువ్వు ఒక రిసోర్స్ గ్రూప్‌ను కూడా సెలెక్ట్ చేసుకుంటావు. అంటే క్రియేట్ చేసుకుంటావు. ఈ రకంగా రిసోర్స్ గ్రూప్‌లో కూడా 1, 2, 3, 4, 5 ఈ నంబర్స్ ఎందుకు రాస్తున్నానంటే మీకు ఒక అకౌంట్‌లో మల్టిపుల్ సబ్స్క్రిప్షన్స్ ఏ టైప్‌లో ఉన్నాయో ఇన్ ద సేమ్ వే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్‌లో కూడా మీరు మల్టిపుల్ రిసోర్స్ గ్రూప్‌ను క్రియేట్ చేసుకోవచ్చు. ఆ రిసోర్స్ గ్రూప్‌లో మీరు ఏవైనా సర్వీసెస్‌ను బేస్ చేసుకొని లాంచ్ చేసుకోవచ్చు. ఒక రిసోర్స్ గ్రూప్‌లో మీరు క్రియేట్ చేసిన ఏవైతే ఉన్నాయో ఒక రిసోర్స్ గ్రూప్‌లో సమ్ ఏబీసీ అని చెప్పేసి ఏదో ఆపరేషన్స్ చేశారో కొన్ని క్రియేట్ చేసుకున్నారు. అది తీసుకొని ఇక్కడ వేరే రిసోర్స్ గ్రూప్‌లో వెతికితే మీకు దొరకదు. ఎందుకంటే అది డిఫరెంట్ రిసోర్స్ గ్రూప్‌లో ఉంది. అండ్ ఈ రిసోర్స్ గ్రూప్‌లో నుండి నెక్స్ట్ స్టెప్ ఇంకోటి ఏంది అంటే మళ్ళీ మీరు ఏ రీజియన్‌లో మీరు చేస్తున్నారు. ఒక రిసోర్స్ గ్రూప్ ఫస్ట్ ఏది? మీ అకౌంట్ ఏది? అజూర్ అకౌంట్. ఆ తర్వాత విచ్ సబ్స్క్రిప్షన్. ఆ తర్వాత ఏంది? విచ్ రిసోర్స్ గ్రూప్. ఆ తర్వాత ఏంటి? రిసోర్స్ గ్రూప్ తర్వాత మీకు రిసోర్స్ గ్రూప్ తర్వాత ఏది చెప్పానమ్మా? రిసోర్స్ గ్రూప్ రీజియన్. విచ్ రీజియన్. ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అలవాటు అయిపోతుంది. వన్స్ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ రీజియన్‌లో అంటే మీరు క్రియేట్ చేసుకున్న రిసోర్సెస్ 1, 1, 1, 1 అట్లా 1 బై 1 మీరు డిలీట్ చేసుకుంటా ఉండొచ్చు. లేదు అంటే ఆ రిసోర్స్ గ్రూప్ ఏదైతే మీరు యూజ్ చేసుకున్నారో రిసోర్స్‌ని క్రియేట్ చేయడానికి, ఈ గ్రూప్‌ను డిలీట్ చేసినా కూడా దీంట్లో క్రియేట్ అయినటువన్నీ మీకేమైతాయి? డిలీట్ అయిపోతాయి. ఆ రకంగా మనం చేస్తాం. సబ్స్క్రిప్షన్‌ను మనం డిలీట్ చేయలేము. ఎందుకంటే మనం డిలీట్ చేసుకునే వాడి పర్మిషన్ తెలిసే వరకు రిసోర్స్ గ్రూప్ వరకే ఇచ్చినాడు. ఎన్ని క్రెడిట్స్ మనకు 200
యూఎస్డి డాలర్స్, యుఎస్ డాలర్స్ అండ్ 180 డేస్, 180 డేస్ ఈ రెండింటిలో ఏదో ఒకటి, ఈ 180 డేస్ కానీ $200 యూఎస్డి కానీ ఈ రెండింటిలో ఫస్ట్ కమ్ ఫస్ట్ ఏది కంప్లీట్ అయినా కూడా మీ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది. రైట్, ఇక్కడ కంప్లీట్ చేస్తే ఇంకా నాకు టోటల్గా అజ్యూర్ నెట్వర్క్ ఈ నెట్వర్క్ ఏదైతే ఉందో మనకు ఇది గ్లోబ్ అనుకున్నాం, ఇది ఏది నా గ్లోబ్. ఈ గ్లోబ్ లో మనకి అది ఎర్త్ అండ్ ఓషన్, అండర్ సీ నీకు కేబులింగ్ ఒక డేటా సెంటర్ నుండి ఒక డేటా సెంటర్ ఈ రకంగా మనకు కనెక్ట్ అయ్యి ఉంటాయి, ఈ రకంగా మనకు కనెక్ట్ అయ్యి ఉంటాయి. అది ఏ రకంగా నేను ఏదో గీస్తున్నా, బట్ ఈ మధ్యలో ఏవి నాకు ఈ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్పాట్ అక్కడ నాకు ఏముండొచ్చు అంటే నా రీజియన్స్ అండ్ డేటా సెంటర్స్. అంటే నాకు ఇక్కడ మెయిన్ ఏవేవి ఉంటాయి, ఇవన్నీ ఏవి, ఈ వైర్ అనేది నాకేది ఆప్టిక్ ఫైబర్, ఈ వైర్ అనేది నాకు ఆప్టిక్ ఫైబర్. ఇది ఏదైతే ఉందో ఇవన్నీ ఏంటిదంటే నా రీజియన్స్ అనుకోవచ్చు. నా రీజియన్స్ లో ఇదంతా ఒక రీజియన్ అనుకుందాం, ఇదంతా ఒక రీజియన్. ఇక్కడ 3 ఉన్నాయి కదా, ఈ 3 ఏవైతే అంటే నా రీజియన్ లో ఉన్న డేటా సెంటర్స్ ఈ రకంగా. అండ్ ఇంకొకటి ఏది అంటే ఈ డేటా సెంటర్స్ కాకుండా నాకు ఎడ్జ్ లొకేషన్స్ అనేవి ఉంటాయి. ఎడ్జ్ లొకేషన్స్ ఈ ఎడ్జ్ లొకేషన్స్ లో మనం ఏం డిప్లాయ్ చేయలేం, మన అప్లికేషన్స్ కానీ ఏమీ డిప్లాయ్ చేయలేం. బట్ ఇవి ఎడ్జ్ లొకేషన్స్ ఎందుకు వర్క్ అవుతాయని చెప్పేసి మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసాము. వాట్ ఈస్ అన్ ఎడ్జ్ లొకేషన్ అని అక్కడ మీకు చూస్తే అర్థమవుతుంది. ఈ ఎడ్జ్ లొకేషన్ వీటిని మనము ఏమంటామంటే పాప్స్ అని కూడా అంటాం. పాప్స్ అంటే ఏంటంటే పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్, వాటిని పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్. బట్ నాకు తెలిసినంత వరకు దానికి బెస్ట్ మ్యాచ్ వర్డ్ ఏదన్నా ఉంది అంటే ఎడ్జ్ లొకేషన్. ఇక్కడ ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది సార్ ఇది అంటే అరౌండ్ 170,000 అంటే ఎంత, 1,70,000 కిలోమీటర్స్ మొత్తం వరల్డ్ వైడ్. మైల్స్, అది కిలోమీటర్స్ కాదు, వాడు చెప్పేది ఏంటంటే మైల్ కంటే కిలోమీటర్ ఇంకా తక్కువ కాబట్టి అరౌండ్ ఒక 2 lakhs కిలోమీటర్స్ వేసుకోండి, మినిమం 2 lakhs కిలోమీటర్స్ వాడు అండర్ సీ కానీ ఎర్త్ పైన కానీ వాడి కేబులింగ్ అంతా ఉంది. దెన్ వాట్ అబౌట్ రీజియన్స్ కౌంట్ ఎంత అంటే అరౌండ్ ఒక 65 రీజియన్స్, 65 ప్లస్ అనుకోండి, 65 ప్లస్ రీజియన్స్. ఇంకా ఫ్యూచర్ లో పెరుగుతూనే ఉండొచ్చు. మనకు వైజాగ్ లో ఇంతకుముందు ఏదో క్వాంటమ్ అని చెప్పేసి ఏదో డేటా సెంటర్ గూగుల్ వాడిది ఓపెన్, ఈ రకంగా మనకు ఓపెన్ అవుతూ ఉంటాయి. బట్ డేటా సెంటర్ ఒక ప్లేస్ లో పెట్టడము మంచిదా కాదా అని అడిగితే నేను 100% నో అనే చెప్తాను. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అవుతుంది, అట్ ది సేమ్ టైం మీకు వాటర్ కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది, అండ్ క్వాలిటీ ఎలక్ట్రిసిటీ వాడికి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నార్మల్గా ప్రొవైడ్ చేసే ఎలక్ట్రిసిటీ వాడికి సెట్ కాదు. క్వాలిటీ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ కన్జంప్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, అండ్ పొల్యూషన్ కూడా ఎక్కువ అవుతుంది ఆ ఏరియా. కాబట్టి అది మన కంపెనీస్ వస్తే గుడ్, డేటా సెంటర్స్ వస్తే గుడ్గా. మీరు ఎప్పుడన్నా ఒక చిన్న సర్వర్ రూమ్లో పోతే ఎంత వేడిగా ఉంటుంది, ఆ సౌండ్స్ అది మీరు భరించగలుగుతారా? అలాంటిది ఒక మంచి వైజాగ్ సిటీలో అటువంటిది వస్తుంది అంటే దట్స్ నాట్ ఏ గుడ్ థింగ్. బట్ గవర్నమెంట్ ఏం ప్లాన్ చేసిందో మనకు తెలియదు కదా, మనం ఇప్పుడు గవర్నమెంట్ గురించి పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి కాదు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అనవసరం అని చెప్పేసి అనుకుంటా. రైట్, దాని గురించి వదిలిపెడితే అండ్ ఈ రీజియన్స్లో అటువంటివి డేటా సెంటర్స్ ఉంటాయి, మల్టిపుల్ డేటా సెంటర్స్. లైక్ మన ఇండియా ఒక రీజియన్ అనుకుందాం, ఇండియాలో మల్టిపుల్ డేటా సెంటర్స్ అంటే లైక్ ముంబై, పూణే, హైదరాబాద్, చెన్నై, ఈ రకంగా మల్టిపుల్ డేటా సెంటర్, ఒక రీజియన్లో నీకు మల్టిపుల్ డేటా సెంటర్స్ ఉండొచ్చు అని చెప్పేసి. అండ్ ఎడ్జ్ లొకేషన్స్ ఏవి అంటే మీకు డిప్లాయ్ ఇక్కడ చేసుకోలేరు, బట్ నియర్ బై లొకేషన్ నుండి మీరు రీడైరెక్ట్ అవుతారు, అక్కడ క్యాష్ చేసుకుంటూ ఉంటారు. క్యాష్ అంటే క్యాష్ కాదు, సిహెచ్ఏసి క్యాష్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ యూజ్ చేసే ఈ నెట్వర్క్లో ఇది పబ్లిక్ ఇంటర్నెట్ కాదు, కమ్యూనికేషన్ కోసం యూజ్ చేసుకునే ఈ ఆప్టిక్ ఫైబర్లో దిస్ ఈస్ టోటల్లీ ప్యూర్ ప్రైవేట్ నెట్వర్క్. ఈ ప్రైవేట్ నెట్వర్కే, బట్ ఎవరిది అంటే అజూర్ వాడి ప్రైవేట్ నెట్వర్క్. అజూర్ వాడి ఇది పబ్లిక్ లాగా కనిపిస్తుంది అంతే, బట్ ఇది పబ్లిక్ నెట్వర్క్ కాదు, ప్రైవేట్. అజూర్ వాడి ప్రైవేట్ నెట్వర్క్. రైట్, దీనికి ఒకసారి మనం గీసిన ఈ గ్లోబల్ కాకుండా మనం ఒకసారి గూగుల్లోకి వెళ్ళి ఒకసారి చూద్దాం.
ఏం చూద్దాం? గూగుల్ నాకు AWS ఫ్రీ అకౌంట్, మైక్రోసాఫ్ట్ గ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిందా ఏమన్నా? గ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూద్దాం, వస్తే గుడ్. గ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాట్ దిస్ వన్. I guess not this one. Yes, the experience this. ఓకే, మనకు ఒక గ్లోబ్ ఒకటి ఓపెన్ అవుతుంది చూడండి. లోడింగ్ ద అజ్యూర్ గ్లోబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఒకటి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వనివ్వండి. అది ఓపెన్ అయిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఏంది ఆ సైడ్ ఈ సైడ్ కనిపిస్తుంది. ఇక్కడ మీ గ్లోబ్ తిరుగుతుంది కదా, ఇవన్నీ ఏంటివంటే దిస్ వన్, ఈ బ్లూ డాట్స్, ఇంకా ఎల్లో డాట్స్ ఈ రకంగా ఉన్నాయి. ఇక్కడ ఈ కేబుల్ ఈ రకంగా ఎన్నో ఉన్నాయి కదా. వేద్దామంటే తీసేద్దాం, సెలెక్ట్ చేసుకోవడానికి వెంటనే డిస్ప్లే. ఓకే, నేను స్టాప్ చేసిన, తిప్పుదాం నేను ఇంకా కొంచెం. ఓకే, ఇక్కడ చూసినామంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఆగు, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కింద వైర్స్ మీకు మూవ్మెంట్ అవుతుంది కదా వైట్ కలర్ లో, లైక్ దిస్ లైక్ దిస్. ఇక్కడ అన్ని ఇవన్నీ ఎంత అంటే అరౌండ్ 2 lakhs కిలోమీటర్స్ వరకు ఆల్రెడీ ఆప్టిక్ ఫైబర్ తోటి ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. అండ్ దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. వాట్ ఈస్ దిస్? ఇక్కడ మీకు రైట్ సైడ్ చూడండి, ఇది ఆ పేరు కూడా చదువుతాం కాదు. కెనడా ఈస్ట్. కెనడా ఈస్ట్లో మనకు దీనికి సంబంధించిన రీజన్ ఇన్ఫర్మేషన్. ఇది ఎప్పుడైందంటే ఇయర్ 2016లో ఓపెన్ అయింది. అవైలబిలిటీ జోన్స్ వచ్చేసి నియరెస్ట్ రీజియన్ విత్ జోన్స్ అవైలబుల్ కెనడా సెంటర్ అండ్ డిజాస్టర్ రికవరీ ప్రోడక్ట్స్. అండ్ ఇక్కడ ఇది గ్లోబల్ కంప్లైంట్స్ SOC 3, SOC 2, SOC 1, ISO రిజిస్టర్డ్ 9001. ఈ రకంగా మనము చూసుకోవచ్చు. మనకు ఒకటనే కాదు, ఈ వైట్ కలర్ ఏదో సర్చ్ చేద్దాం. అది వైట్ కలర్ ఏంది? రీజియన్స్ అవైలబుల్ ఎన్ని మొత్తం. ఇది కమింగ్ సూన్, వైట్ కలర్ లో ఉంది అంటే కమింగ్ సూన్ ఉంటుంది. దెన్ వాట్ అబౌట్ ఎల్లో కలర్ టచ్ చేద్దాం. ఇవన్నీ సోలార్ ఎనర్జీ సెంటర్స్ అంట. ఓకే, టైప్ యునైటెడ్ స్టేట్స్ సోలార్ ఎనర్జీ సెంటర్స్. ఈ రకంగా మనకి ఇవన్నీ ఏవి? దిస్ వన్ కేబుల్. ఓకే, కేబుల్ అండ్ బ్లూ, వైట్, స్టార్, ఎల్లో ఈ రకంగా మనకు ఉన్నాయి కదా. వీటిని అన్నింటినీ మన ఇండియాలో చూద్దామా ఎక్కడ ఉందో. వేర్ ఇట్ ఈస్? ఇండియా ఎక్కడున్నామమ్మా? ఇండియాలో చూద్దాము, మనకు కొద్దిగా బాగుంటుంది కదా ఇండియాలో చూస్తే. ఇక్కడ సెర్చ్ చేయడం నాకు చాలా కష్టం. ఇండియా ఎడబడుతుందో ఫస్ట్ ఇది ఎక్కడుందో చూద్దాం. ఈ డాట్ ఎక్కడుందో చూద్దాం. యుఎస్ ఈస్ట్ అంటే మనం చాలా దూరంలో ఉన్నాం. బయట ఆపోజిట్ లోకి వెళ్తే ఇక్కడ చూద్దాం ఒక్కసారి. ఇక్కడ సెర్చ్ చేస్తే దొరకడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఇండియా సౌత్ సెంటర్ దొరికింది మనకి. ఇండియా దొరికింది. ఎక్కడ ఉందంటే మన హైదరాబాద్ దొరికింది. సూపర్. ఇంకా హైదరాబాద్ లో ఏది? డేటా రెసిడెన్సీ హైదరాబాద్ లొకేషన్ లో స్టోర్డ్ అట్ రెస్ట్ ఇన్ ఇండియా. ఇయర్ ఆఫ్ ఓపెన్ కమింగ్ సూన్. ఇది ఇంకా రాలేదంట. మీరు అబ్జర్వ్ చేస్తే అంటే కమింగ్ సూన్ అంటే మీకు జాబ్స్ రావచ్చు లో. దీంట్లో కొద్దిగా బాగా మంచిగా ప్రాక్టీస్ చేసుకున్నారంటే మంచిగా దీంట్లో డేటా సెంటర్ లో వచ్చిందంటే సూపర్గా ఉంటుంది జాబ్ కూడా. ఓకే, ప్రాక్టీస్ చేసుకోండి. ఇది గుడ్ టైం. ఏదో టచ్ చేసాను, మీకోసమే టచ్ అయినట్టుంది ఇండియా. ఓకే, మన హైదరాబాద్ లో ఉంది. మీరు కొద్దిగా ప్రాపర్గా చేసుకోండి. ఎక్కడ టచ్ చేసానో గుర్తుకు లేదు, బట్ హైదరాబాద్ లో కమింగ్ సూన్ అంటే మేబీ ఒక 6 months 1 year పట్టచ్చు. కాబట్టి మీరు ఒక 3-4 months గట్టిగా నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ ఇవి కొద్దిగా ప్రాపర్గా చేసుకున్నారు అంటే కొట్టేయచ్చు. కొద్దిగా పర్ఫామ్ చేసినారు అంటే మంచి మంచి ప్యాకేజీలు ఇస్తారు. ఓకే, అది దిస్ ఈస్
ఏది మైక్రోసాఫ్ట్ వాడు ప్రొవైడ్ చేసే డేటా సెంటర్స్ ఆర్కిటెక్చర్ కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పీరియన్స్. ఓకే. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ పింగ్ మీ ఇన్ వాట్సాప్ ఆర్ ఇంకా ఏవైనా డెడికేటెడ్ సెషన్స్ గురించి మీకు కావాలి అనుకుంటే వాట్ యూ కెన్ డూ, ఏం చేయొచ్చు, మనకి ఎవ్రీ మంత్ 15th అండ్ ఎవ్రీ మంత్ ఫస్ట్కి మనకు డెడికేటెడ్ సెషన్స్ ఉంటాయి, పెయిడ్ సెషన్స్ విత్ మినిమల్ చార్జెస్. మరి 10,000 20,000 ఇట్లా కాకుండా జస్ట్ 7 to 8,000లో మనము చెప్తాము. ఇప్పుడు మీరు ఒక 5-10 మెంబర్స్ బ్యాచ్ ఉన్నారు అంటే మీరు ప్రాక్టీస్ చేసుకోండి, అంటే రీచ్ కండి, మీకు యూ విల్ గెట్ అడిషనల్ డిస్కౌంట్ ఆల్సో. రైట్, ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్, టుడే సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన సబ్స్క్రైబర్ కాకపోతే ఒకసారి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకే మంచి అప్డేట్స్ వస్తాయి కదా. నా కోసం అని చెప్పేది, నేను మీకోసమే కదా.